మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇంకా మొదలు కాని మోక్షజ్ఞ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంది. బాలకృష్ణ వారసుడు మోక్షు సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడు. హీరోయిన్ ఎవరో చెప్పకపోయినా ఓ పేరు మాత్రం తెగ వినిపించేస్తోంది. ఆమె ఎవరో చూసిద్దామా? మోక్షజ్ఞ మూవీ అనౌన్స్ చేయడానికి ముందు నుంచి హీరోయిన్ శ్రీలీలే అంటూ ప్రచారం జరిగింది. దీనికి కారణం బాలయ్యే. భగవంత్ కేసరిలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించింది. సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ ఇంట్లో కొడుకుతో జరిగిన విషయం గురించి చెప్పాడు. ఇలా హీరోయిన్ గా శ్రీలీల టాపిక్ బయటకొచ్చింది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మైథలాజికల్ సోషల్ మూవీగా రూపొందుతుంది. హనుమాన్లా రామాయణంను టచ్ చేస్తాడో లేదంటే మహాభారతంతో లింక్ కలుపుతాడో గానీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మోక్షు మూవీ రూపొందనుంది. హీరోయిన్ పేరు అనౌన్స్ చేయకపోయినా ఆ మధ్య ఖుషీ కపూర్ పేరు వినిపించింది. ఇంకా రివీల్ చేయకపోయినా మోక్షు పక్కన శ్రీలీలే దాదాపు సెలెక్ట్ అయిందని సమాచారం. శ్రీలీల నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. మరోవైపు నితిన్ తో జతకట్టిన రాబిన్ హుడ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ధమాకా తర్వాత రవితేజతో మరోసారి నటిస్తున్న మూవీ షూటింగ్ సెట్స్ పై ఉంది. అంతా బాగానే ఉన్నా మోక్షు పక్కన ఫ్రెష్ హీరోయిన్ అయితే బాగుంటుందన్న ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారట.